ఏపీ ప్రభుత్వ ఉచిత పాలసీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో రేపటి నుంచి ప్రజలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేయబోతున్నామని కలెక్టర్ సృజన తెలిపారు. కృష్ణానది పరివాహక ప్రాంతమైన ఎన్టీఆర్ జిల్లాలో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందజేయబోతున్నామని చెప్పారు. 8 స్టాక్ పాయింట్ల ద్వారా ఉచితంగా ఇసుకను ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద అందించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయంటున్న కలెక్టర్ సృజనతో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేపు నుంచి ఉచిత ఇసుక పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతోంది. దీనికి సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో ఇది ఏ విధంగా అమలు చేయబోతున్నారు, ఏ విధమైనటువంటి విధానాలని రేపటి నుంచి అమలు చేయబోతున్నారు, దీని విధి విధానాలు ఎలా ఉన్నాయి వివరించడానికి మన దగ్గర ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన గారు మన దగ్గర ఉన్నారు. మేడం, ఏంటి రేపటి నుంచి ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయబోతున్నారు, ఎలా ఎన్టీఆర్ జిల్లాలో ఎలా అమలు చేయబోతున్నారు? ప్రభుత్వం వారి నిర్దేశాల ప్రకారం అండి ఇసుక అమ్మకం మీద ఎటువంటి రెవెన్యూ గవర్నమెంట్ కి లేకుండా పూర్తిగా కన్స్యూమర్స్ కి ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం పాలసీ తీసుకోవడం జరిగిందండి. దాని విధానాలు కూడా నిన్న చీఫ్ సెక్రటరీ గారు మా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. సో మన ఎన్టీఆర్ జిల్లాకు వస్తే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మన స్టాక్ యార్డ్స్ లో 8 స్టాక్ యార్డ్స్ లో 5.5 లక్షల మెట్రిక్ టన్స్ ఇసుక ఆల్రెడీ అవైలబుల్ గా ఉందండి. సో రేపు అంటే సోమవారం ఉదయం నుంచి 6 నుంచి కూడా ఆ ఇసుకని మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి కన్స్యూమర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఏ స్టాక్ యార్డ్ లో ఎంత ఇసుక ఉంది అనేది మేము ఈరోజు ప్రెస్ నోట్ ద్వారా డైరెక్టర్ మైన్స్ వారి వెబ్సైట్ లో కూడా ఏ స్టాక్ యార్డ్ లో ఎంత ఇసుక నిల్వలు ఉన్నాయి అనేది మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దాంతో పాటు కొన్ని మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయండి. ఇసుక ద్వారా రెవెన్యూ లేకపోయినా లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ కావచ్చు, ర్యాంప్ మెయింటెనెన్స్ కోసం కావచ్చు కొన్ని ఛార్జెస్, అదేవిధంగా కొన్ని స్టాచ్యుటరీ ట్యాక్సెస్ ఉంటాయండి. అంటే డిఎంఎఫ్ కానీ సీనియరేజ్ కానీ, సో అలాంటి మినిమల్ స్టాచ్యుటరీ కంప్లైన్సెస్ కోసం ఛార్జెస్ మేము నిర్ధారణ చేసి వాటిని కూడా డిస్ప్లే చేస్తామండి. సో క్వాంటిటీ ఎంత ఉంది అనేది డైరెక్టర్ మైన్స్ వెబ్సైట్ లోను మా ప్రెస్ ద్వారా తెలుసుకోవచ్చు. రేట్లు అయితే బోర్డ్స్ మేము అక్కడ పెట్టడం జరుగుతుంది. ప్లస్ మేము దాన్ని కూడా ప్రజలకి ప్రెస్ ద్వారా తెలియజేస్తాము. మా వెబ్సైట్ లో కూడా పెట్టడం జరుగుతుందండి. సో ఈ రెండింటిని చూసుకుని వారికి దగ్గరలో ఉండే ఇసుక స్టాక్ యార్డ్ ఏదో ప్రజలు చూసుకొని వారి వెహికల్ వారే తీసుకురావాల్సి వస్తుందండి. కొన్ని రోజుల పాటు వెహికల్ సదుపాయం ఇంకా లేదు. వెహికల్ గాని తీసుకొని వస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో ఎవరు ముందుగా వచ్చి లైన్ లో నిలబడతారో వాళ్ళకి ముందుగా మేము కేటర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ కలెక్షన్ చేసుకుని అది కూడా పూర్తిగా డిజిటల్ విధానం అండి, నో క్యాష్ ట్రాన్సాక్షన్. సో వారు వచ్చి లైన్ లో నిల్చోవటము, క్యాష్ లేకుండా డిజిటల్ పేమెంట్ చేయటము, మేము దానికి సంబంధించిన రసీదు ఇవ్వటము. ఒక వ్యక్తికి ఒక ఆధార్ నంబర్ కి 20 మెట్రిక్ టన్స్ మాక్సిమం అండి పర్ డే, అంతకు మించి ఇవ్వము. సో అందుకోసం మేము వారి పేరు, ఆధార్ నంబరు, మొబైల్ నంబర్తో పాటు ఏ డెస్టినేషన్ కి అడ్రస్ కి ఆ ఇసుక వెళ్తోంది అనే వివరాలు కూడా మేము తీసుకుంటాం. సో దట్ హోర్డింగ్ అనేది జరగకుండా ఉంటుంది అని. సో కొన్ని రోజులు ఆన్లైన్ విధానం ఉండదండి. జస్ట్ ఇసుక స్టాక్ పాయింట్ కి వచ్చి వారు ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇచ్చేసి ఒక పర్సన్ కి 20 మెట్రిక్ టన్స్ మాక్సిమం లెక్కన వెహికల్ వాళ్ళు తెచ్చుకుంటే మా సచివాలయ సిబ్బంది ద్వారానే మేనేజ్మెంట్ రిసీట్స్ ఇవ్వటం కావచ్చు, ఆ డిజిటల్ పేమెంట్స్ చేయించుకోవటం కావచ్చు, మా సిబ్బంది ద్వారానే చేస్తూ సీసీ కెమెరాలన్నీ ఏర్పాటు చేసుకుని ఆ పర్యవేక్షణలో మేము మానిటర్ చేస్తాం. అంటే ఈ ఉచిత ఇసుక పొందడానికి ఎవరెవరు అర్హులండి? యాజ్ ఆన్ టుడే ఎనీ కన్స్యూమర్ ఇస్ అలౌడ్ అండి. బల్క్ కన్స్యూమర్స్ కి, రియల్ ఎస్టేట్ వారికి, గవర్నమెంట్ కి ఇంకా విధి విధానాలు రావాలి. సో ఎనీ కన్స్యూమర్ మా స్టాక్ యార్డ్ కి రావచ్చు. అందుకనే హోర్డింగ్ చేయకుండా బల్క్ వాళ్ళకి అవసరాలు ఉన్నప్పటికీ కూడా యాజ్ ఆన్ టుడే వాళ్ళకి ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు వచ్చినా ఒక మనిషికి ఒక ఆధార్ నంబర్ కి 20 మెట్రిక్ టన్నులు పర్ డే. ఆ రోజుకి ఇంకా మళ్ళీ ఇంకోటి ఇవ్వమండి. ఇంకా వాళ్లే 2-3 తీసుకొచ్చినా మాకు డెలివరీ అడ్రస్ ద్వారా వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలిసిపోతుంది. కాబట్టి యాజ్ ఆన్ టుడే మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఈ ఇసుక కోసం వాళ్ళ కన్స్ట్రక్షన్ వర్క్ అన్ని ఆగిపోయి ఉన్నాయో వాళ్ళు ప్రయారిటీగా తీసుకుంటాం. ఇది మొత్తం మీద రేపు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి మొత్తం ఫస్ట్ కమ్ ఫస్ట్ అనేటటువంటి విధానంతో అమలు చేయబోతున్నారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో ఉచితంగా అందజేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన గారు పేర్కొన్నారు. కెమెరామన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.